అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ మొట్టమొదటి గెస్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. వారు భేటీ పూర్తయింది, తిరిగి ప్రయాణం కూడా మొదలుపెట్టారు భారతదేశానికి. అయితే ట్రంప్ 2.0 చాలా క్లియర్గా ఆయన చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉన్నారు. ఇంటర్నల్గా దేశాల్లో ఆయన నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా ఫస్ట్. సో ఇప్పుడు మోదీ వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త నినాదం మేక్ ఇండియా ఫస్ట్. అంటే అది ఎంఏజీఏ, ఇది ఎంఐజీఏ, ఈ రెండు కలిపితే ఒక మెగా కాంబినేషన్ అవుతుందని కూడా అక్కడ చర్చల్లో ట్రంప్ మాట్లాడడం. ముఖ్యంగా ఏంటంటే మోదీతో భేటీకి సరిగ్గా 2 గంటలు 3 గంటల ముందే భారత్ టారిఫ్ కింగ్, భారత్ ఏ రకంగా టారిఫ్స్ వేస్తుందో మేము కూడా అంతే స్థాయిలో వేస్తాము, ఏ దేశాలతో అయినా అంతే, భారత్తో కూడా అంతే అని భేటీకి ముందే చెప్పడం, మోడీ పక్కన ఉండగానే ఆ విషయం గురించి ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మోడీకి ఆయన ఇచ్చిన ఒక ఆతిథ్యం, గౌరవ మర్యాదలకి ఎక్కడా లోటు లేదు. అలాగే ఆత్మీయ ఆలింగనాలు బ్రహ్మాండంగా అన్నీ జరిగాయి. ఆయన సంతకం చేసి లేస్తుంటే కూడా ఆయన చైరు పట్టుకుని అగ్ర రాజ్య అధ్యక్షుడు. సో మోదీ అంటే ఆయనకి ఎంత సాన్నిహిత్యం ఉందో అవన్నీ కూడా ఆయన యాక్ట్స్లో చూపించారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎనర్జీ కొనుగోలుకి, అలాగే ఆయుధాల కొనుగోలుకి ఒప్పందాలు, డిపోర్టేషన్ విషయంలో ఎవరైతే అక్రమంగా వలస ఉంటున్నారో వాళ్ళ విషయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై మనం ఏం డిసెంట్ వ్యక్తం చేయలేదు, పైగా దాన్ని సమర్థించినట్టే మాట్లాడాము. సో ఓవరాల్గా చూస్తే మోదీ అక్కడికి వెళ్ళారు, భారత ప్రధాని, ఎంతవరకు మనకు కలిసి వచ్చే అంశము, ట్రంప్ 2.0లో భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయి, ఈ అంశాలన్నీ వాళ్ళు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భానుప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యులు. నమస్కారం భాను గారు. సంజయ్ పులిపాక్ గారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా మనతో ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే వారు చైర్పర్సన్ పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్. సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, పొలిటియా POLITIA కరెక్టేనా? అండ్ విలాసరెడ్డి జంబుల గారు, కమ్యూనిటీ లీడర్, న్యూజెర్సీ, వారు కూడా మనతో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. రైట్ సంజయ్ గారు, టు బి స్టార్ట్ విత్, ఎట్లా ఉండబోతోంది అంటే మనకి చాలామంది మనసులో ఇమీడియట్గా వచ్చే ప్రశ్న ఏంటంటే మనకి తక్షణ ప్రయోజనం ఏంటి? సరే ఆతిథ్యం ఇచ్చారు బ్రహ్మాండంగా, మనకి ఆ గౌరవం మొట్టమొదటి అంటే బెహ్రైన్ కింగ్తో ఫస్ట్ ఆయన మాట్లాడిన ఫోన్లో మొట్టమొదటి పర్సనల్గా కలిసిందైతే ప్రధాని మోదీనే. ఎట్లా చూడాలి ఈ ట్రిప్ని? ఈ వాణిజ్యాంక్షలు, ఈ టారిఫ్లు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో, కొంత అవమానకరంగా ఈ డిపోర్టేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో, హౌ విల్ యూ సీ దిస్ ట్రిప్స్? ఓవరాల్గా చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పాలండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి జస్ట్ 24 days అయింది, దాదాపు 24 days, 25 days, 23 days అరౌండ్ దట్ టైం. ఆ కొద్ది రోజుల్లోనే తను కలిసిన కొద్ది లీడర్స్లో నరేంద్ర మోడీ ఒకటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుని కలిశారు, తర్వాత మన జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇషిబాని కలిశారు, తర్వాత జోర్డాన్ కింగ్ మీరు చెప్పినట్టు ఆయన కలవటం జరిగిందండి. మన వాళ్ళు 4వ. సో ఫస్ట్ విత్ ఇన్ లెస్ దాన్ 1 month లో ఇంతమంది లీడర్స్, కొద్దిమంది లీడర్స్ కలవటం జరిగింది, అందులో మన కలవటం జరిగింది. సో అంటే భారత్ కి పెద్దపీట వేయబోతున్నారు అంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు అండి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, జపాన్ ప్రైమ్ మినిస్టరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని కలవటం వల్ల క్వాడ్, అంటే మనం తెలిసింది కదా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా క్వాడ్కి కూడా పెద్దపీట వేసేట్టు కనబడుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా తన అస్తిత్వాన్ని, తన ఐడెంటిటీని పరిశీలించుకుంటోంది మళ్ళీ. సో ఆ రీఇవాల్యుయేషన్, పునర్పరిశీలనలో ఫారెన్ పాలసీ కానివ్వండి, డొమెస్టిక్ పాలసీస్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక మేజర్ సూపర్ పవర్ తన అస్తిత్వాన్ని ఇలా రీఎగ్జామిన్ చేసుకుంటున్న తరుణంలో ఒక ఇండియా, ఒక ఎమర్జింగ్ పవర్, ఒక ఎమర్జింగ్ ఎకానమీ ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి అన్న దాని మీద ఒక రూల్ బుక్ కానీ గైడ్ బుక్ కానీ ఏమీ లేవండి. సో CNN అలాంటి న్యూస్ ఏజెన్సీస్లో చూస్తే, విచ్ జనరలీ ట్రంప్ని క్రిటిసైజ్ చేసే న్యూస్ ఏజెన్సీస్ కూడా, ఇండియన్ టీము, జపనీస్ టీం, ఇంతకుముందు ఇషిబా వెళ్ళిన వాళ్ళు, వీళ్ళిద్దరూ మిగతా లీడర్స్, వెస్ట్రన్ లీడర్స్తో పోలిస్తే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు.
ఎటువంటి అనూహ్యంగా ఊహించినటువంటి సంఘటనలు జరిగినా పెద్దగా పట్టించుకోకుండా మీరు ఇందాక చెప్పినట్టు ట్రేడ్ విషయంలో, టారిఫ్స్ విషయంలో మాట్లాడినా ఓవరాల్ ఎజెండా మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిన లీడర్స్ లో వీళ్ళిద్దరు అని CNN లో కూడా చెప్పడం జరిగిందండి. అది చూసుకుంటే కనుక ఓవరాల్ ప్రిపరేషన్ బాగా చేశారు. తర్వాత ఓవరాల్ అవుట్కమ్స్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టున్నాయి. కానీ మనకి తెలిసిన విషయమే, ట్రంప్ తో అన్ప్రిడిక్టబుల్ గా ఉంటారు ఆయన. ఎప్పుడు ఏమంటారు, ఎప్పుడు ఏం చేస్తారో మనకి తెలియదు. సో ఓవరాల్ గా ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ విజిట్. అంటే లాస్ట్ పాయింట్, ఎర్లీ స్టేజెస్ లోనే, ట్రంప్ వచ్చిన ఎర్లీ స్టేజెస్ లోనే మనం ఓపెనింగ్ బ్యాటింగ్ బాగానే చేసినట్టు కనబడుతుంది. రైట్. విలాస్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు